అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నారాయణమూర్తి గారు రచించిన అన్యాయం మంగళిది అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం బాగ్దాద్ నగరంలో ఆలీ అనే మంగలి ఉండేవాడు. అతడు అందరు మంగళ లాంటి వాడు కాడు. క్షౌరం చేయటంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది. బాగ్దాద్లోని ధనికులు, పలుకుబడి గలవారు ఆలీ చేతనే క్షౌరం చేయించుకునేవారు. ఒకనాడు ఆలీ ఇంట్లో వంట చెరకు కావలసి వచ్చింది. దాంతో కట్టెల వాళ్ళ కోసం చూస్తూ అతను వీధి వాకిట నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడు ఒకడు గాడిద మీద కట్టెల మోపు వేసుకున్నట్టుగా వచ్చాడు. ఆలీ వాణ్ణి పిలిచి, నాకు నీతో బేరమాడేటందుకు తీరిక లేదు గాని ఆ గాడిదపై ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. బాగ్దాదులో వంట చెరకుకి గిరాకీ హెచ్చు, సులువుగా దొరకదు కూడా. అయినా ఆ పేదవాడు పెద్ద బేరం కదా అని సరేనన్నాడు. వాడు గాడిద మీద కట్టెలన్నీ దింపేసి డబ్బు అడిగాడు. గాడిద వీపున ఉన్న కొయ్యజీను మాట ఏమిటి? అంతా కలిపే మాట్లాడాను అన్నాడు ఆలి. అదెట్లా అన్నాడు కట్టెలవాడు. ఆ జీను కూడా కర్రది కాదా? గాడిద మీద ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకి బేరం చేశాను అన్నాడు ఆలి. ఇదేం బేరమండోయ్, దీనికి నేనెంత మాత్రం ఒప్పుకోను అన్నాడు కట్టెలవాడు. ఇది విని ఆలి కట్టెలవాడి దవడ వాయగొట్టి కట్టెలు జీను కూడా లాక్కొని పంపేశాడు. దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేని బాధతోనూ ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు పోయి జరిగినది విన్నవించుకున్నాడు. కానీ ఆ న్యాయాధికారికి క్షౌరం చేసేది ఆలియే కావటం చేత ఆయన కట్టెలు కొట్టేవాడు మొర వినిపించుకోలేదు. కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఆయనకు ఆలియే మంగలి కావడంతో వాడి మొర పెడచెవిని పెట్టాడు. నాకెవరూ సహాయం చేసేవాడు లేరు, నా గతి అంతే అనుకుంటూ కట్టెలవాడు ఇంటి దారి పట్టాడు. వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురై, ఏమిటి నాయనా అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. దానికి కట్టెలవాడు ముసలివాడి దగ్గర తన సోది వెలబోసుకున్నాడు. దీనికే ఇంత బీజారైపోతావెందుకు? నువ్వు మన ఖలీఫా దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీకు న్యాయం జరగవచ్చు అని ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు. కట్టెలవాడు రాజభవనానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లోనే వాడికి ఖలీఫా దర్శనం లభించింది. వాడు ఖలీఫాను సమీపించి ఆయన పాదాల వద్ద నేలను తాకి సలాం చేశాడు. ఖలీఫా వాడు వచ్చిన పనిని విచారించాడు. కట్టెలవాడు జరిగినదంతా చెప్పాడు. న్యాయం ఆలీ పక్షానే ఉంది, అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెబుతాను విను అంటూ ఖలీఫా కట్టెలవాడి చెవిన ఒక రహస్యం చెప్పాడు. కట్టెలవాడు ఖలీఫాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్ళాడు. కొద్ది రోజులు గడిచాక కట్టెలవాడు మంగలి ఆలీ వద్దకు పోయి, నాకు నా నేస్తానికి క్షౌరం చేయటానికి ఏం పుచ్చుకుంటావు అని అడిగాడు. 2 రూపాయలు ఇస్తే మీ ఇద్దరికీ క్షౌరం చేస్తాను అన్నాడు ఆలీ. మంచిది, ముందు నాకు క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వాడి తల నున్నగా గురిగేసినాక, ఆలీ నీ నేస్తం ఎక్కడా అని అడిగాడు. బయట ఉండొచ్చు, లోపలికి తీసుకొస్తాను అని కట్టెలవాడు బయటికి వెళ్ళి తన గాడిదని లోపలికి లాక్కొచ్చాడు. ఈ మనిషి నేస్తానికి క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. ఏమిటి, గాడిదకు క్షౌరం చేయమంటావా అన్నాడు ఆలీ మండిపడి. తక్షణం వెళ్ళకపోతే సావగొడతానని బెదిరించాడు. వెంటనే కట్టెలవాడు ఖలీఫా వద్దకెళ్ళి మంగలి ఆలీ మీద ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులు విన్న ఖలీఫా తన భటులను పిలిపించి, మంగలి ఆలీని కత్తులతో సహా తక్షణం పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆలీని పట్టుకొచ్చారు. ఈ మనిషి నేస్తానికి క్షౌరం చేయటానికి మాట ఇచ్చిన తరువాత చేయనని నిరాకరించావుట, ఏమిటి కారణం అని అడిగాడు ఖలీఫా కోపంగా. ఆలీ నేలకు వంగి సలాం చేసి, ఏలిన వారు చెప్పినది నిజమే కానీ మనిషికి గాడిద నేస్తం కావడం కానీ గాడిదకు క్షౌరం చేయటం కానీ లోకంలో ఎక్కడైనా కద్దా అని అడిగాడు. నువ్వన్నది నిజమే, కానీ జీనును వంట చెరుకు కింద కొనటం మటుకు ఎక్కడైనా కద్దా? వెంటనే ఈ గాడిదకు క్షౌరం చెయ్యి అన్నాడు ఖలీఫా. ఆలీకి తప్పలేదు. వాడి గాడిద శరీరానికి సబ్బునూరుగు రాచి క్షౌరం చేస్తుంటే దర్బారులో ఉన్న వారంతా విరగబడి నవ్వారు. ఆలీ పరువంతా బుగ్గిలో కలిసిపోయింది. నాటి నుంచి ఎవరూ అతడి వద్ద క్షౌరం చేయించుకునేవారు కాదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.